టీజర్ చూసినప్పుడైతే ఆహా! ఓహో! ఏంటి బిల్డప్ అన్నట్టు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి అంతా ఒకేలా కనిపిస్తుంది నాకు అని డౌట్ కొట్టింది. ఆ డౌటే నిజమైందా? లేదా? ఆ డౌట్ తప్పని ఈ మూవీ నిరూపించిందా? అన్నదే మనం ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టు బి హానెస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం టాక్సిక్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే యష్, కైరా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ అండ్ హుమా కురేషి కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది గీతూ మోహన్ దాస్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది రవి బసూర్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే యష్ అండ్ నయన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. వీళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు పడి పెరుగుతారు. ఒక గ్యాంగ్స్టర్స్ లాగా తయారవుతారు ఇద్దరు కూడా. అందులో మెయిన్ గా యష్ కి చాలా బిల్డప్ ఇదంతా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా లవ్ అదంతా చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లోని ఆ కైరా అద్వానీని చూస్తాడు, లవ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏమైంది అండ్ దాని తర్వాత ఏమైంది అన్నది ఈ మొత్తం ఈ మూవీ టోటల్ గా 3 hours 15 minutes ఉంది. నాకు స్టార్టింగ్ ఒక 10 minutes అవుతుంది, 15 minutes అవుతుంది, 30 minutes అవుతుంది, 40 minutes అవుతుంది, ఏంట్రా ఇది అన్నట్టు అనిపించింది. అండ్ అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు ఓకే కొంచెం పికప్ అయ్యింది, ఏదో కొంచెం బెటర్ గా ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తోనే నేను అలా చూస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. లాస్ట్ లో ఒక క్లారిటీ వచ్చింది, బట్ ఆ క్లారిటీ వచ్చాక కూడా ఇంకా ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండిపోయింది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఏమో అనిపించింది, ఏదో కాస్త అటు ఇటుగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్ సార్ అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఇందులో పర్ఫార్మెన్సెస్ అయితే యష్ KGF 2 తర్వాత ఈ మూవీలోనే యాక్ట్ చేశారు. 4 years ఆయన వర్క్ అంతా పెట్టారు. ఆయన లుక్ వైజ్ అదంతా కూడా చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లోని ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ ఆయన 30లో ఉన్నట్టు, 40లో ఉన్నట్టు అలా చూపిస్తూ ఉంటారు అనమాట. ఆ చూపించే విధానం కూడా బాగుంది, ఆయన మేకప్ గానీ అవన్నీ. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మూవీలో ఆ జుట్టు అన్ని ఇలా కవర్ చేసేసే ఉన్నాయి, నాకు అది నచ్చలేదు. ఇంకొంచెం యష్ ఫేస్ అదంతా నీట్ గా చూపించుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగుంది, KGF లానే పర్ఫార్మెన్స్ అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ రోల్ ఏదైతే సన్ క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్ లో ఏంటంటే ఎగ్జాగరేటెడ్ గా అనిపించింది నాకు. స్టార్టింగ్ లో ఏంటి ఏదో పిక్చర్ లాగా ఇలా తిరుగుతున్నారు, కానీ లాస్ట్ లో ఏదైతే జస్టిఫికేషన్ చూపించారో అప్పుడు నాకు అనిపించింది ఓకే ఆ క్యారెక్టర్ కి ఇలా యాక్ట్ చేయొచ్చు అని. సో ఓవరాల్ గా నాకు యష్ పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. అలానే కీరా అద్వానీ స్టార్ పర్ఫార్మర్ ఈ మూవీలో అని చెప్పొచ్చు. తను చూడడానికి మాక్సిమం చాలా మంది వెళ్ళొచ్చేమో, అంత పర్ఫెక్ట్ గా ఉన్నారనమాట ఆమె ఈ మూవీ మొత్తంలోని. నాకు అది బాగా అనిపించింది. నయన్ కూడా, నాకు నయనతార యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. బట్ ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేసి తనకంటే ఇంకొంచెం మంచి సీన్స్ పెట్టొచ్చు. ఖైదా మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోయి తిన మీద తగ్గిందేమో అన్న ఫీలింగ్ అనిపించింది. ఇంకా తారా సుతారియా, ఇందాలు మర్చిపోయినా, తారా సుతయ్య, హుమా కురేషి వీళ్ళందరూ కూడా ఫైన్ అంటే ఓకే. అండ్ రుక్మిణి వసంత్ క్యారెక్టర్స్ లో ఉన్నా లేకపోయినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఏదో అలా పెట్టారు అన్నట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా అందరు పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఒక లేడీ డైరెక్టర్. అసలు ఏమనుకొని తీసారో అందరు నాకైతే అర్థం కాలేదు. రీసెంట్ గా ఆమె క్లిప్ ఒకటి ఫేమస్ అవుతుంది, నేను ఏదనుకుంటే అదే ఏదో పెట్టేస్తాను, ఏదో తీసేస్తాను అన్నట్టు మాట్లాడారు అనమాట. నిజంగా అలాగే చేసేసినట్టున్నారు. ఇంకొంచెం నాకు ఎక్కడ అనిపించింది అంటే కొంచెం కట్ చేసిన లేదా వేరే విషయాలు ఏమైనా యాడ్ చేయాల్సింది. ఈ మూవీలో మెయిన్ కన్సర్న్ ఏంటి తెలుసా, అనవసరంగా ఫైట్లు వచ్చేస్తా ఉంటాయి. వాళ్ళు బిల్డప్. ఇది యాక్చువల్లీ ఒక లవ్ స్టోరీ, ఒక యష్ స్టోరీ లాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ అనవసరంగా బోల్డ్ అని ఫైట్, ఎక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంటర్వెల్ అయిపోయింది, ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వెంటనే సడన్ గా చైనాలో ఉండిపోతాడు. అయ్యో నాకు చాలా ఎందుకు అంతలాగా అనిపించింది. చాలా మందికి స్టంట్ సీక్వెన్సెస్ నచ్చాయి, బట్ నాకు యూజువల్లీ వైలెన్స్ అంటే పెద్దగా నచ్చదు కాబట్టి నాకు అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సో గీతూ మోహన్ దాస్ ఈ వీటితోని ఫైట్లతోని అండ్ చాలా అడల్ట్ కంటెంటే ఉంటుంది అనమాట మూవీ మొత్తం. అది కూడా ఎక్కువ పెట్టేశారు. నాకు అంతగా ఈ విషయం అయితే గీతూ మోహన్ దాస్ బాగా చేశారని నాకు ఎక్కడ అనిపించలేదు. సో నేనైతే డైరెక్షన్ కి 500 crores పెట్టి ఇలాంటి మూవీ తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు డైరెక్షన్ అయితే అంతగా నచ్చలేదు అనే చెప్పాలి. అండ్ రవి బస్సు మ్యూజిక్ అందించారు. ఆయన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ లోనే వెళ్తుంటారు. ఇందులో అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ అంతగా బాగాలేదు. మొదలైతే KGF 2 మ్యూజిక్ కూడా వచ్చేసింది 2 times. కొంచెం చూసుకోవాల్సిందే అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే, టెక్నికల్లీ స్ట్రాంగ్ మూవీస్ అంటారు. కొన్ని మూవీస్ ఏంటంటే వాళ్ళు పెట్టిన మనీకి వర్త్ అనిపించే లాంటి మూవీస్ అట్లీస్ట్ చూడడానికి.
ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా చాలా మంది వెళ్తారు. ఈ మూవీలో కొన్ని కొన్ని చూడడానికి చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఇది కాని సినిమాటోగ్రఫీ అలాగా. కాకపోతే నాకు అందులో కూడా ఎడిటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఎటో వెళ్ళిపోతుంటుంది. ఆ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఎందుకో ఒక 500 crores అట్లీస్ట్ ఒక 100-150 crores ఇక్కడ కొంచెం బెటర్ గా పెట్టారేమో సెట్స్ ఆ విధానాల్లో అన్నట్టు అనిపించింది. నాకు బాగా అనిపించింది అయితే కాస్ట్యూమ్ డిజైనింగ్. అందరు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. కైరా డ్రెస్సింగ్ కానివ్వండి, అందరి డ్రెస్సింగ్ కూడా వావ్ అన్నట్టే అనిపించింది నాకు. ఆ అది నచ్చింది. ఈ మూవీ మొత్తం పీరియడిక్ గా చూసినప్పుడు లాస్ట్ లో ఎప్పుడో చూపించారు 1967 పోర్చుగీస్ వీళ్ళు వాళ్ళు అని. అది కూడా ఇంకొంచెం బెటర్ గా మెన్షన్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది పర్సనల్ గా. సో ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఎందుకంటే నాకు యష్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా KGF 1 and 2 చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో నేనైతే హైలీ డిసప్పాయింటెడ్ అనే చెప్తాను. స్టోరీ ఏదైనా పెట్టాల్సిందే, స్టోరీ పెట్టారు. బట్ స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ కాకుండా ప్రతిసారి కూడా ఈ రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, ఆ రొమాంటిక్ సీన్స్ పోనీ ఎవరో ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కైరా అద్వానీ లవర్ ఓకే ఫైన్ అనుకుందాం. పోనీ తారా సుతారి అది ఫస్ట్ ఒక ట్రాక్ నడిచింది ఓకే అనుకోనివ్వండి. అంతేగాని ఇంకా యష్కి వేరే పనే ఏమీ లేదు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరితో ఇంకా అదే పని అన్నట్టు చూపించారు. నాకైతే ఎందుకురా ఇలాంటివి తీస్తారు అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఆబ్వియస్లీ ఇంకా ఈ మూవీలో ఏం చూపించారంటే మూడు విషయాలు. ఒకటి మందు సిగరెట్ వైలెన్స్, మందు సిగరెట్ వైలెన్స్, మందు సిగరెట్ వైలెన్స్, మందు సిగరెట్ వైలెన్స్, ఈ మూడే ఉంటాయి అన్నమాట. ఈ మూడు తప్పించి నాకు ఇంకేమైనా చెప్పాలి అన్నా సరే నాకేం తెలియట్లేదు. అంతలాగా డైల్యూట్ అయిపోయింది. వాళ్ళు ఏదైతే మూవీ తీయాలనుకున్నారో ఇదే తీయాలనుకున్నారా ఏంటో కూడా నాకు తెలియలేదు. సో మూవీ అంతా కూడా డైల్యూట్ అయిపోయింది అన్న ఫీలింగ్ నాకైతే పర్సనల్ గా వచ్చింది. నేను ఇంటర్వెల్ బ్లాగ్ లో అనుకున్నాను ఓ వావ్ ఇక్కడ నుంచి ఏదో ఉండబోతుంది అని. బట్ క్లైమాక్స్ వరకు వెయిట్ చేశాను. క్లైమాక్స్ ఒక 10-15 minutes వరకు ఓకే. బట్ అంతకు ముందు వరకు అయ్యయ్యో అన్నట్టు అనిపించింది. ఈ మూవీ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ నాకు ఒక 13 years క్రితం రిలీజ్ అయిన ఒక మూవీలో ఒక సీన్ ఉంటది. అతను ఒకటే ఫైట్ చేస్తున్నాడు, అతను ఒకటే పడిపోతున్నాడు, గాల్లో కొడుతున్నాడు, గాల్లో ఎగుతున్నాడు, గాల్లో తిడుతున్నాడు అని చెప్పి మహేష్ బాబు నేను ఒక్కడే ఒక సీన్ ఉంటుంది అనమాట. అందులో ఎవరు తిను కృతిసన్ అని చెప్తుంది. సో అలాగైపోయింది అనమాట. ఇంకా క్లైమాక్స్కి వచ్చినప్పటికీ ఉఫ్ అని అనుకున్నాను నేను. ఓకే యష్ అంటే ఇష్టమో, మేము యష్ చూడడానికి వెళ్తాము అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. నేనేమనుకున్నాను అంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక 40 minutes ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు మూవీలో. 3 hours 15 minutes లాగ్ చేసే అంత కంటెంట్ అయితే ఏమీ లేదు. యష్ యొక్క గిల్టే మనకి ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం యష్ యొక్క గిల్టే చూపిస్తారు. సో అక్కడ చాలా వరకు కట్ చేసేయచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా వేస్ట్ సీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా కట్ చేసేయచ్చు. కట్ చేసేసి నీట్ గా నార్మల్ గా తీసుకెళ్ళిపోయినా ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో అని నాకు అనిపించింది. సో ఓవరాల్ గా అయితే నాకైతే యావరేజ్ అన్న ఫీలింగ్ లో నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బేరబుల్ లా అనిపించింది కాబట్టి, అండ్ యష్ ఉన్నాడు కాబట్టి, అండ్ మిగతా యాక్టర్స్ కూడా చూడడానికి అదంతా నీట్ గా ఉంది కాబట్టి అది వరకు ఓకే. ఇది ఆబ్వియస్లీ ఏ సర్టిఫికేట్ మూవీ. 18 years కింద వాళ్ళు వెళ్ళకూడదు. అండ్ ఫ్యామిలీస్ తో వెళ్ళే మూవీ అయితే అసలు కాదు. ఫ్యామిలీతో అసలు ట్రై చేయొద్దు. బాయ్స్ గ్రూప్, గర్ల్స్ గ్రూప్ ఇలా అలాగే వెళ్ళాలి అని, కానీ అందరూ కలిసి వెళ్తే మాత్రం అస్సలు చాలా బాగోదు. ఇది మన టాక్సిక్ మూవీ. పోయింది ఎత్తిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి కలెక్షన్స్ అయితే మరి కలెక్ట్ చెయ్యొచ్చేమో. అంటే ఒక్క వరకు అట్లీస్ట్ వీళ్ళు పెట్టిన మనీ అయితే షార్ట్ గా వచ్చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. 500 crores పెట్టారంట దేనికో నాకైతే అర్థం కాలేదు.